హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో డిసెంబర్ మంత్లో తిరుపతి రావాలంటే ఫస్ట్ చలి వర్షం ఈ రెండు మైండ్లో పెట్టుకుని రావాలి. కొండపైన కాబట్టి ఇంకా మనకి చలి ఎక్కువగా ఉంది. మార్నింగ్ నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇది మా రూమ్ దగ్గర వ్యూ. అసలు ఇంత గ్రీనరీ మార్నింగ్ లేవగానే ఇంత గ్రీనరీ ఉంటే నాకైతే చాలా ఇష్టం గ్రీనరీ ప్లేసెస్. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాము. ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు ముందుగా ఫస్ట్ మనం దర్శించుకోవాల్సింది వరహాస్వామిని దర్శించుకుని దాని తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. సో ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మేము వరహాస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ దర్శనం అయిపోయాక వెంగమాంబకి వెళ్ళి అన్నప్రసాదం తీసుకుని ఎప్పుడు తిరుపతి వచ్చినా కంపల్సరీ మేము అన్నప్రసాదం, ఆ దేవుడి ప్రసాదం ఎప్పుడు కూడా మిస్ అవ్వం. సో అది అయిపోయిన తర్వాత మాకు అంగప్రదక్షిణ టికెట్స్ టోకెన్స్ ఇచ్చారు. అవి midnight 1 o'clockకి మనం వైకుంఠ కాంప్లెక్స్ దగ్గర ఉండాలి. సో దానికన్నా ముందు 3 times కోనేట్లో మునిగి స్నానం చేసుకుని ఆ తర్వాత అదే తడిబట్టలతోటి మనం అంగప్రదక్షిణకి వెళ్ళాలి. సో డిసెంబర్ మంత్లో టోకెన్స్ వచ్చిన వాళ్ళందరూ ఈ అంగప్రదక్షిణ టోకెన్స్ వచ్చిన వాళ్ళు మెయిన్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి బుక్ చేస్తే కనుక చలి వర్షం అండ్ కోనేట్లో స్నానం కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. స్టిల్ మంచి చూడండి. సో మిట్ట మధ్యాహ్నం 1 గంటకి మంచు వర్షం, ఇంతకు మించి హెవెన్ ఏమన్నా ఉంటుందండి. సో వరహాస్వామి టెంపుల్కి వచ్చేసాం. మీకు జూమ్ చేసి చూపిస్తాను కదా, అక్కడ మాకు రూమ్స్ అలాట్ అయ్యాయి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గానే వరహాస్వామి టెంపుల్. సో ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఎందుకంటే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులు కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ ఈయన దర్శనం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా అంతే రష్ ఉంది. ఎంత పెద్ద వాన వచ్చినా భక్తులు రద్దీ అయితే తగ్గేదేలే అన్నట్టుంది. సో నా దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఫస్ట్ మేము వెంగమాంబకి వెళ్ళి అక్కడ లంచ్ చేసాం. వెంగమాంబలో ఎనీ టైం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్, ఎనీ టైం మీరు వెళ్ళినా సరే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. సో తిరుమలకు వచ్చిన భక్తులు ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా అక్కడైతే అందరికీ ఫుడ్ సౌకర్యం అయితే ఉంటుంది. అన్నప్రసాద కేంద్రం వెంగమాంబ. ఎవరు అడిగినా చెప్తారు. ఇది అందరికీ తెలుసు ఆల్మోస్ట్. కాకపోతే ఎవరికైనా కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి తెలియకపోతే చెప్తున్నాను. ఎన్ని వేల మంది వచ్చినా కూర్చుని తినే సౌకర్యం ఇక్కడ వెంగమాంబలో ఉంటుంది. సో మేము ఇక్కడ భోంచేసిన తర్వాత నెక్స్ట్ మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. సిఆర్ఓ ఆఫీస్ మెయిన్ సెంటర్ అక్కడ తిరుమలలో. అది హెల్ప్ డెస్క్. ఎవరికైనా ఏమన్నా రూమ్స్ అవైలబిలిటీ గురించి దేనికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. అండ్ ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే లక్కీ డిప్ వేయడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రభాతం కానీ తోమాల అర్చన ఇది ఏదన్నా లక్కీ డిప్ తగిలితే మనం తిరుమలలో స్వామివారి మొదటి గర్భ వరకు వెళ్ళొచ్చు. సో లక్ ఉంటే డిప్ తగిలితే మనం వెళ్ళొచ్చు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇలా డిప్ వేయండి. లక్ మనకుంటే కంపల్సరీ నెక్స్ట్ డే కూడా మనకి మంచి అవకాశం దర్శనం చేసుకోవడానికి. సో ఆ డిప్ వేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటారు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎంతమంది వేశారు డిప్ అనేసి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రాత్రి మా అంగ ప్రదక్షిణ అంతా అయిపోయాక మార్నింగ్ 5 o'clock రూమ్కి వచ్చాం. కానీ నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఫోన్స్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళాం కాబట్టి. కానీ అంగ ప్రదక్షిణ గురించి క్లారిటీగా ఇప్పుడు నేను ఒక వీడియో తీసి మీకు అందరికీ షేర్ చేస్తాను. సో మన మెయిన్ గుడి పక్కన కోనేటి స్నానం చేయడానికి గేట్ ఓపెన్ చేస్తారు ఇక్కడ. ఇది మెయిన్ టెంపుల్. సో ఈ గేట్లో మార్నింగ్ 11 midnight 11 నుంచే మీకు గేట్ ఓపెన్ చేస్తారు ఈ కోనేట్లో.
సో ఇక్కడ ఈ కోనేరులో నీటిలో స్నానం చేయాలి. తర్వాత వైకుంఠం కాంప్లెక్స్ 1 దగ్గరికి వెళ్ళాలి. అక్కడ క్యూ లైన్లో మనది టికెట్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. కరెక్ట్గా సుప్రభాతం టైం 3 o'clockకి మనకి గుడి లోపలికి పంపిస్తారు. అప్పుడు ఇంకా అందరూ లేడీస్ విడిగా జెంట్స్ విడిగా పంపిస్తారు లోపలికి. గుడి బయట కాదు, గుడి లోపల. సో మేము వెళ్ళింది December 2, అంటే December 1 midnight, December 2 ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి. సో అప్పుడు అక్కడ తుఫాన్ ఉంది కాబట్టి ఇంత మంచు, ఇంత వర్షం ఉంది. ఆ వర్షంలోనే మేము అంగప్రదక్షిణ అవన్నీ చేసుకున్నాం. బట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. సో మాకు ఇంకా ఈవినింగ్ ట్రైన్కి చాలా టైం ఉంది. ఈ లోపల మేము లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూస్ తీసుకుని పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో గిఫ్టెడ్ ఐటమ్స్ అన్నీ తీసుకుని మా ట్రైన్ టైం కల్లా మేము ఘాట్ రోడ్ కిందకి వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం మాకు ఈ డిప్ ద్వారా అంగప్రదక్షిణ టిప్ తగిలింది. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.